ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు, దేవుడు ఇద్దరు కూడా వీళ్ళను శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం. ఏముంది, చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది. ఏదైనా తప్పు చేసిన వాడికి ఏదో టైంలో శిక్ష తప్పదు, వెళ్తుంది. దానికి మనం రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ బయటకు వచ్చి డీసీపీ ఆఫీసులో మాకు రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోయాము, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కర్మ సిద్ధాంతం అన్నది నాకేదో గుర్తొచ్చింది. కొన్ని కర్మ సిద్ధాంతాలు కూడా ఉంటాయి కదా. లాస్ట్ టైం మీకు వాళ్ళకి గుర్తు చేయాలి, మమ్మల్ని కనీసం డీసీపీ ఆఫీస్ గేట్ కూడా ముట్టుకొని ఇచ్చేవారు కాదు. మా పార్టీ ఆఫీస్ నుంచి మేము బయలుదేరితే అక్కడ ముళ్ళ కంచె లాంటి వేసి, ఇనుప కంచెలు వేసేసి, పోలీస్ ప్రొటెక్షన్ పెట్టేసి మమ్మల్ని లోపల కూడా వెళ్ళకుండా కిలోమీటర్ అవతలే మమ్మల్ని ఆపేసే పరిస్థితి. ఈరోజు చాలా మంది ఈ 7 నెలల కాలంలో డీసీపీని కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఇదే ఎక్స్ మినిస్టర్ అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా ఈ 7 నెలల్లో 2-3 సార్లు వెళ్ళి డీసీపీని కలిసిన సందర్భం కూడా ఉంది. నిన్న డీసీపీ గారు ఏదో బిజీగా ఉండుంటారు, అక్కడున్న వాళ్ళకి ఇచ్చి రావాలి. దానికి ఇంత రాద్ధాంతం చేసి మళ్ళీ పైగా డీసీపీ ఆఫీసును కూడా, అంటే వాళ్ళు బ్యాక్ ఒకసారి వెళ్ళి వాళ్ళ గతం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటా ఉండాలి. దాన్నే కర్మ సిద్ధాంతం అంటారు. అది ఎలా మర్చిపోకూడదు, మనం మర్చిపోయిన కర్మ అన్నది మర్చిపోదు కదా, అదే జరుగుతుంది. అక్రమ అరెస్ట్, వైసీపీ ఎప్పుడు అక్రమ అరెస్ట్ అంటది. మమ్మల్ని చేస్తేనేమో అవి కరెక్ట్ అరెస్టులు, ఇవేమో అక్రమ అరెస్టులు. అందులో పెట్టినవేమి సెక్షన్స్ ఒకసారి చూసుకుంటే దానికి అనుగుణంగానే కోర్టు కూడా సబ్మిట్ చేశాము. జడ్జి గారు కూడా రిమాండ్ విధించారు. ఫర్దర్ గా ఏం జరుగుతుందని కోర్టులు చూసుకుంటారు కదా. ఈ 6 నెలలు 8 నెలలు అవుతుంది, కానీ చాలా కేసుల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నది అన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ మీ కొత్త క్యాడర్ నుంచే వస్తుంది. సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో మీకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. మీకు విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా చాలా జాగ్రత్తగా చేయాలండి. ఇది లా అండ్ ఆర్డర్కి సంబంధించిన విషయం, కోర్టులకు సంబంధించిన విషయం. ఒక కేసు పడింది అనుకుంటే ఆ కేసు ఎందుకు ఏ రకంగా పడింది అవన్నీ కూడా మేము కూలంకషంగా మేము చర్చించుకోవాలి. ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే గనక మేము అంత స్టడీ చేయకుండా మేము ఇవ్వకూడదు. అంటే ప్రతి ఒక్క విషయంలోనే కూడా అందరికీ న్యాయం జరగాలనే కోరుకుంటున్నాము. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలని కూడా కోరుకుంటున్నాం. మీరు అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ విజయనగరం జిల్లాలో ఒక పోక్సో కేసు ఒకటి వచ్చింది. పోక్సో కేసులో 3 నెలల కాలంలోనే అతగాడికి జైలు శిక్ష పడింది. అదే విజయనగరం జిల్లాలో 6 నెలల కాలంలోనే పోక్సో కేసులో 25 ఏళ్ల జైలు శిక్ష పడిన సందర్భం కూడా ఉంది. రీసెంట్ గా 10 days బ్యాక్ ఒక పోక్సో కేసులో 3 months లో శిక్ష పడింది. సో ఈ విషయంలో నేనేమంటానంటే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ప్రాసిక్యూషన్ వాళ్ళు కానీ ఈ ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకుని ఎఫ్ఐఆర్ నోట్ చేసిన దగ్గర నుంచి ఛార్జ్ షీట్ నోట్ చేసిన దగ్గర నుంచి కూడా కోఆర్డినేట్ చేసుకుని వెళ్తే శిక్ష పడే పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ దానివల్ల ఎటువంటి ఇబ్బంది కూడా కలగదని నా ఉద్దేశం. అది దురదృష్టం అండి. అంటే విషయం ఏంటంటే, ఫర్దర్ గా మీకు లాస్ట్ 6 months లో కూడా చూసుకుంటే యాక్చువల్ క్రైమ్ రేట్ 9% తగ్గింది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసుకున్నా కూడా ఎక్కడ కూడా నిందితులను పట్టుకునే విషయంలో ఎక్కడ కూడా చిన్న నిర్లక్ష్యం కూడా మేము వ్యవహరించట్లే. ఇమీడియట్ గా 24 to 48 hours లో మేము పట్టుకుంటున్నాము. యాజ్ పర్ రూల్, యాజ్ పర్ పోలీస్ రూల్, యాజ్ పర్ లా మేము వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తున్నాం. వాళ్ళకి కూడా రిమాండ్స్ వెళ్తున్నాయి. మాక్సిమం వాళ్ళకి శిక్ష తొందరగా పడేయడానికి కూడా ఛార్జ్ షీట్స్ ఓపెన్ చేయడం కానీ, వాటికి సంబంధించిన క్లూస్ ఇవ్వడం కానీ, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఇవ్వడం కానీ చాలా తొందరగా డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు.
కాకపోతే 1 or 2 సిచ్యువేషన్స్ డెఫినెట్ గా జరుగుతున్నాయి. ఈ రోజు చూస్తే అమ్మాయితో నేను వాళ్ళ తల్లిదండ్రులతో కూడా నేను మాట్లాడాను. అమ్మాయితో ఫోన్లో మాట్లాడడం కూడా వాళ్ళకి కొంచెం ధైర్యంగా ఉంటుందని చెప్పి ఇక్కడ నుంచి నేను అన్నమయ్య జిల్లా అమ్మాయిని ఇమీడియట్ గా ఇప్పుడు బెంగళూరు కూడా షిఫ్ట్ చేశారు. మన మంత్రిగా రాంప్రసాద్ రెడ్డి గారు కూడా ఇమీడియట్ గా అక్కడికి వెళ్లారు. లోకేష్ గారు కూడా వాళ్ళతో పరామర్శించారు, వాళ్ళతో ఫోన్లో మాట్లాడారు. నేను కూడా మాట్లాడాను. ఎట్టి పరిస్థితుల్లోనే ఆ అమ్మాయి కంపల్సరీగా బతకాలి, అమ్మాయికి క్షేమంగా బయటకు వస్తుందన్న నమ్మకం మాకుంది. నిందితుడు ఎవరైనా కూడా కంపల్సరీగా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ పట్టుకుంటాం. శిక్ష అయితే చాలా గట్టిగా కూడా ఉంటుంది.